ఈ రోజు మన వీడియోలో ఎలాంటి శారీ అయినా మనం ఇంట్లో యూజ్ చేసే కోంబుతో శారీ కట్టుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందంటే మనం కోంబుతో శారీ కడితే. ఇప్పుడు నేను కట్టుకున్నాను, ఓవరాల్ గా చూడండి ఇలా ఉంటుంది. ఈ లుక్ ని ఎలా క్రియేట్ చేశానో వీడియోలో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం శారీని కట్టుకునే విధానం కాదు, ఎలాంటి టెక్నిక్ యూజ్ చేసైనా కట్టుకోవచ్చు. ఫస్ట్ మనం వీడియోలో నేను తీసుకున్న కోంబు పళ్ళు ఎడంగా ఉండ కోంబుని తీసుకున్నాను. ఫస్ట్ క్యాజువల్గా మనం ఎలా కట్టుకుంటామో అలాగా ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కు తీసుకొచ్చి టక్ చేసుకొని లెంత్ తగ్గకుండా మనం ఏదైతే మిడిల్ ప్లీట్స్ పెట్టుకుంటామో ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ని వదిలివేసి మనం పళ్ళు ప్లీట్స్కి కావాల్సినంత షోల్డర్ నుంచి మనం మెజర్మెంట్ తీసుకొని అక్కడొక సేఫ్టీ పిన్ టక్ చేసుకుందాం. ఇలా కట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది, చాలా ఈక్వల్గా ప్లీట్స్ అనేది వస్తాయి. ఇప్పుడు నేను అక్కడ సేఫ్టీ పిన్ పెట్టాను. ఇక్కడ నుంచి మనం కోమ్ యూజ్ చేసి మనం ఎలా ప్లీట్స్ పెడుతున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా గ్యాప్ నేను కోంబుని తీసుకున్నాను. మీకు ఎంత కావాలి అంటే ఆ ప్లీట్స్ ఎంత పెట్టుకుంటారో చూసి అక్కడ నుంచి మీరు ప్లీట్స్ పెట్టాలి. ఫస్ట్ ఒక ప్లీట్ పెట్టాను, దాంట్లో ఆ ప్లీట్ని లాగి బయట పెట్టేసి మళ్ళీ ఇంకో ప్లీట్ పెట్టాను. మళ్ళీ దాన్ని మనము ఆ 2 ఫింగర్స్ని మాత్రం అలాగే హోల్డ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ లాగేశాను, మళ్ళీ లోపల నుంచి ప్లీట్స్ పెట్టాను. ఇలా పెట్టడం వల్ల అన్నీ కూడా మనం ఎక్కడైతే షోల్డర్ పిన్ పెట్టామో అక్కడ వరకు కూడా ప్లీట్స్ అన్నీ చాలా ఈక్వల్గా వస్తాయి. 1-2 సార్లు మీరు వీడియోని చూస్తే చాలా ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా మీరు పెట్టేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఎంత లాంగ్ ఉంది మన షోల్డర్ పిన్ను, అక్కడ దాకా ప్లీట్స్ వాటన్నిటికీ అవే కనిపిస్తున్నాయి. అంటే మళ్ళీ సెట్ చేసుకొని అవసరం లేదు. మళ్ళీ మనం ఏ కోంబుతో పెట్టామో ఆ కోంబుతో ఒక్కసారి ఇలా మీరు ఒక్కసారి దువ్వండి. ఈ చీర కాబట్టి ఈజీగా వచ్చేసింది. అదే కాటన్ శారీ కానీ పట్టు శారీ కానీ దువ్వితే ఆ దువ్విన వరకు అంచు పడిపోయి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక షోల్డర్ పిన్ అయితే పెడుతున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా నీట్గా వస్తుంది అనమాట. అలా కాకుండా చెస్ట్ ప్లీట్స్ కూడా చాలా ఈక్వల్గా వస్తాయి. ఈక్వల్గా పెట్టుకున్నప్పుడు మనకి పక్కనున్న నడుము కూడా కవర్ అవుతుంది, చెస్ట్ కూడా కవర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నీట్గా చెస్ట్ దగ్గర నుంచి మనకి ఎక్కడ దాకా మనం నడుము దగ్గర ఉన్న ప్లేట్ని లాగి అక్కడ నీట్గా ఒక సేఫ్టీ పిన్ టక్ చేసుకున్న కుడి తొడ వరకు కూడా క్లాత్ను వదిలేసిన క్లాత్ని టక్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ కోంతో నేను ఎలా అయితే పళ్ళు ప్లీట్స్ చూపించానో అదే విధంగా ప్లీట్స్ పెట్టుకున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు అక్కడ ఆ కోంబులో ఎంత సైజు కావాలి అనేది మీరు చూసుకొని మీ ప్లీట్స్ అనేది పెట్టుకోవచ్చు. మీ శారీ పెద్దదైతే కొద్దిగా పెద్దగా పెట్టుకోండి, చిన్నదైతే కొద్దిగా చిన్నగా పెట్టుకోండి. ఏదైనా కూడా పెట్టుకున్నా, చిన్నగా పెట్టుకున్నా పెద్దగా పెట్టుకున్నా అవి సమానంగా వస్తాయి అన్నమాట. నేను చెప్పేదైతే మీకు చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. కాకపోతే మీరు కష్టం అనుకుంటున్నారు, చాలా ఈజీ అనమాట. ఇవన్నీ ప్లీట్స్ అన్నీ నేను పెట్టేసుకున్నా. కొద్దిగా చిన్నగా పెట్టుకున్నాను, ఎందుకంటే నా శారీ కొద్దిగా చిన్నగా ఉంది, అందుకని చిన్నగా పెట్టుకున్నా. చిన్నగా మొత్తం క్లాత్ మొత్తం పెట్టేశాను. పెట్టేసిన తర్వాత తీసి దాన్ని 1 by 1 అనేది నేను సెట్ చేసుకుంటా. అంటే ఇక్కడి నుంచి మీకు ఎలా పెట్టుకోవాలి, ఎలా 1 by 1 పెట్టుకోవాలనేది ప్రతి వీడియోలోనే నేను షేర్ చేస్తూనే ఉన్నానండి. మన వీడియోలు చూడకపోతే ప్రీవియస్లో పోస్ట్ చేసిన వీడియోలు అన్నింటిలో కూడా శారీ ఎలా కట్టుకోవాలి అనే విధానాన్ని చాలా వీడియోలు చేస్తున్నాం మనం. అవన్నీ చూసి మీరు నేర్చుకోవచ్చు. అంటే ఎలాంటి బిగినర్ అయినా, శారీ కట్టుకునే అలవాటు లేకపోయినా, అసలు మేము శారీ అంటేనే మాకు తెలియదండి అనేవాళ్ళకి కూడా మన వీడియోస్ మంచిగా యూజ్ అవుతాయి నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఇలాగే నేను ఆ కోంబుతోనే ఒక్కసారి కింద వరకు దువ్వాను. అంటే ఎలాగా ఆ పళ్ళల్లోకి ఆ చీరని ఇరికిచ్చి కింద వరకు కోమ్ చేస్తే ఎందుకు కోమ్ చేశాను అంటే ఎక్కడైనా ముడతలన్నా ఏమన్నా మనకి ఈక్వల్గా ప్లీట్స్ లోపలికి వెళ్ళిపోయినా కూడా బయటకు వస్తాయని అలా పెట్టాను. అక్కడి నుంచి ఒక సేఫ్టీ పిన్ లోపల నుంచి పెట్టి లోపల కుడి తోడ వరకు వదిలేసిన క్లాత్ను లాగి చిన్నగా లాగాలి. మళ్ళీ కింద లెంత్ తగ్గిపోయింది, అక్కడ టక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో కొద్ది క్లాత్ మిగిలింది, అది బ్యాక్ సైడ్ టక్ చేసేసా. బ్యాక్ సైడే పెట్టాలి, ఎందుకంటే మనకు పెట్టే పళ్ళు ప్లీట్ దగ్గర అదే మన మిడిల్ ప్లీట్ దగ్గర సైడ్ టక్ చేయకూడదండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.